హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ పర్సనల్ లాగిన్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ఒక లింక్ ఇవ్వబడింది, డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి. క్లిక్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ క్లిక్ చేస్తుంటే డౌన్లోడ్ కావట్లా. కారణం ఏంటంటే అది సైట్లో ప్రాబ్లమే. ఏదైతే లింక్ ఇచ్చారో అది సరిగా ఇన్సర్ట్ చేయకపోవడం వలన మీకు అది డౌన్లోడ్ కావట్లా. అది టెక్నికల్ ఇష్యూ, వాళ్ళు సరి చేస్తారు. సరి చేస్తే మధ్యాహ్నం తర్వాత కానీ లేకపోతే ఒక కాసేపటి తర్వాత అది డౌన్లోడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. ముఖ్యంగా ఇది అన్ని విషయాలు తెలిసినటువంటి వారి కోసం కాదు మనం ఈ విషయాలు చెప్పేది. తెలియని వాళ్ళు చాలా ఈజీగా కంగారు పడతారు. తెలిసిన వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, తెలియని వాళ్ళు కంగారు పడతారు. అందుకే ప్రతి విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి. తెలియని వాళ్ళ కోసం మనం చెప్తున్నాం. నీకు తెలుసు, హ్యాపీ, నీకేం కంగారు లేదు, నువ్వు సవ్యంగా చేసుకుంటూ పోతావు, నీకు తెలుసు. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటారు. లాగిన్ సమస్య వచ్చి అయ్యో మాకొక్కడికే లాగిన్ అవ్వట్లేదే, ఏమవుద్దని కంగారు పడేవాళ్ళు ఉంటారు. టెన్షన్ పడి చదవకుండా ఉండిపోయి దీని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ప్రతి విషయాన్ని చెప్తున్నాం తప్ప ఏదో వీడియో చేయాలని లేకపోతే ఇంకేదో కాదు. ఎందుకనంటే తెలియని వాళ్ళు కంగారు పడతారు. కంగారు పడితే ఇంకేం చదువుతారు, వాళ్ళు చదవలేరు. అందుకే దాన్ని క్లియర్గా ఒక ముక్కలో చెప్పేసామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఓకే దీని గురించి ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు చదువుకుంటాకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ డౌట్ దగ్గర ఆగిపోతారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, కంగారు పడిపోతారు. అందరూ లాగిన్ అవుతున్నారు, అందరికీ హాల్ టికెట్లు వచ్చేతనేమో, మాకు లాగిన్ అవ్వట్లేదు, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని చెప్పేసి వస్తుంది, ఏంటి మాకు మాత్రం ఇలా జరుగుతుందని వాళ్ళు అదే ఆలోచిస్తారు, చదవరు. అందుకే వాళ్ళకి ప్రతి విషయం చెప్పాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ళ గురించి కాదు ఇది చెప్పేది, తెలియని వాళ్ళ కోసం. తెలియని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఈజీగా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని వచ్చినా మీరు కంగారు పడాల్సిన అవసరంలా, డౌన్లోడ్ కాకపోయినా కంగారు పడాల్సిన అవసరంలా. అది డౌన్లోడ్ కాకపోవడం అనేది అది టెక్నికల్ ఇష్యూ, అది సైట్లోనే ప్రాబ్లం. అది ఇచ్చిన లింక్ సరిగ్గా ఇన్సర్ట్ చేయబడలేదు, దాంట్లో తప్పు ఉంది, అది సరి చేస్తారు. ఇకపోతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని వచ్చిందంటే ఒకసారి మీరు మీ యూజర్ నేము పాస్వర్డ్ చెక్ చేసుకోండి. ఒకవేళ యూజర్ నేము పాస్వర్డ్ తెలియకపోతే ఏం చేయాలో నిన్న ఈవినింగే మనం వీడియోలో పెట్టాము, అది చూసుకోండి. ఇంకొకటి, పాస్వర్డ్ ఫోన్కి వస్తుందని మనం అన్న పాస్వర్డ్ కాదు, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేశాక మీరు సబ్మిట్ చేస్తే మీకు ఏమని వస్తుంది, ఎంటర్ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. న్యూ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ అంటే మీరు కొత్తగా మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. అక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. అంటే రెండు చోట్ల అక్కడ ఇచ్చిన రెండు బాక్సులో కూడా న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, వాటిలో ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి సింపుల్గా. మీకు ఇక్కడ చూడండి ఒకసారి, రైట్. ఇక్కడ మీకు మనం నిన్న చెప్పాము, అయినా కానీ కొంతమంది ఇంకా చూడలేదేమో, అందుకే వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోయారు అనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. ఇగో నో యువర్ యూజర్ ఐడి అని ఉంది. ఇక్కడ మనకి లాగిన్ అవ్వడానికి కావాల్సింది ఏంటి, యూజర్ నేము, పాస్వర్డ్ కావాలి. ఒకవేళ యూజర్ నేమ్ మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు, పాన్ నెంబర్ ఇస్తే పాన్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సబ్మిట్ చేసిన వెంటనే మీ ఫోన్కి యూజర్ నేమ్ వచ్చేస్తుంది. ఇక పాస్వర్డ్ అంటారా, పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తుంది. పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ చూడండి, ఇలా పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ఇచ్చేసేసి గెట్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేశారనుకోండి, వెంటనే మీకు న్యూ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని రెండు బాక్సులు వస్తాయి. ఆ రెండిట్లో కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలో తెలుసుగా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం ఇది. పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే అందులో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, నంబర్ కూడా ఒకటి ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఉండేటట్టు చూసుకోండి. ఈ 4 పాయింట్లు ఫాలో అవ్వండి. అంటే స్మాల్ లెటర్స్ ఉండాలి, బిగ్ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే కామా కానీ, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్యారెక్టర్ అంటే మీ అందరికీ తెలుసు, ఇగో కామా, కొంతమంది కామా పెడతారు స్పెషల్ క్యారెక్టర్గా, కొంతమంది ఫుల్ స్టాప్ పెడతారు, కొంతమంది ఎట్ సింబల్ పెట్టుకుంటారు, కొంతమంది అండర్ స్కోర్ పెట్టుకుంటారు, కొంతమంది డాష్ పెట్టుకుంటారు లేదా అండర్ స్కోర్ పెట్టుకుంటారు. ఇట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఏదన్నా పెట్టుకున్నారనుకోండి, అలాగా మీకు ఈజీగా సెట్ అవుద్ది. మీకు బాగా గుర్తుండేట్టు పాస్వర్డ్ పెట్టుకొని ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్తో క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి అక్కడ క్యాండిడేట్ లాగిన్లో మీరు అవి ఎంటర్ చేసి చక్కగా మీ యొక్క
తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ అవ్వట్లేదు హాల్ టికెట్, కాసేపటి తర్వాత ఒక గంట తర్వాత ఖచ్చితంగా అది లింక్ సరి చేస్తారు. అప్పుడు మీకు ఈజీగా డౌన్లోడ్ అవుతాయి. ఇబ్బంది ఏమీ లేదు, మీరు చదువుకోవచ్చు హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.